ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుందా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇక ముచ్చట్లు షురు చేసుకుందామా. కేసీఆర్ కష్టం మీద కాంగ్రెస్ వాళ్ళు వ్యాపారం చేసినట్టున్నది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కథ. ఇన్ని దినాలకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళకు కట్టుడు శాత కాదు, కూలగొట్టుడే వస్తుందని తెలిసిపోయిందుల్లా. ఇక ఇప్పుడైతే పేదల కోసం కట్టిన గూడును కూడా అమ్ముకుంటురు కాదు. అవునుల్లా, ఈయన నీకనే ఇఖారంగా ఉంది కదా. కుకట్పల్లిలా కైతలాపూర్ కాడ మన కేసీఆర్ సారు పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. ఇప్పుడు గా ఇండ్లను మంత్రి పేరు చెప్పి ఒకరికి, కలెక్టర్ పేరు చెప్పి ఇంకొకరికి ఇట్లా ఇచ్చుకుంటా పోతుర్రాట. గా ముచ్చటేందో జర చూడుర్రి. కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పార్టీ అని మనకు తెలిసే కదా, మరి గింత ఇకారం తప్పినోళ్ళ అనుకోలేదోళ్ళ. అవ్వ చెప్పనీకే నాకే సిగ్గైతుంది. ఓ పక్క హైడ్రా బుల్డోజర్లతోని ఎంతమంది పేదోళ్ళ ఇండ్లు గులగొట్టిండు రేవంత్ రెడ్డి. సీటు మీదకి 3 ఏళ్ళు కాబట్టే పేదోళ్ళ కోసం ఒక్క ఇల్లన కట్టిండా? పోనీ మన కేసీఆర్ సార్ పేదల కోసం కట్టిన ఇళ్లను కూడా చక్కగిస్తలేడు. పేదోళ్లకు నోటికాడ బుక్కను ఆయన కాంగ్రెస్ వాళ్ళు బుక్క పెట్టవట్రి. గడ కైతలాపూర్లా మన బీఆర్ఎస్ సర్కారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని ఇప్పుడు రేవంత్ సర్కారు దందా షురూ చేసింది. పాపం కూకట్పల్లిలో ఉండే నిరుపేదలకు సొంతిల్లు ఇయ్యాలని మన కేసీఆర్ సారు డబుల్ బెడ్రూమ్లు కడితే ఇప్పుడు గా ఇండ్లను ఎవలెవలకో ఇస్తుండ్రుల్లా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు, మాది ప్రజాపాలన అని చెప్పిండ్రు కదా. కానీ ఇక్కడ కైతలాపూర్ కాడ కథ వేరే ఉంది. మన రేవంత్ సర్కార్ వాళ్ళది పైరవి పాలన అని బయట పడ్డది. ఈ ముచ్చటను చూసి మన టీ న్యూస్ తవ్వి బయటకు తీసింది. కూకట్పల్లిలో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం సారు కాంగ్రెస్ వాళ్ళ దందా మొత్తం బయట పెట్టిండు. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1,50,000 డబుల్ బెడ్రూమ్లు ఎట్లిచ్చిండు, లాటరీ సిస్టమ్ పెట్టిండు, అర్హులైన బీదోలకు అందించిండు. గప్పట్ల మన బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మా కోటా పెట్టుండంటే సార్ షెల్ గయాన్ని నడవై అన్నాడు. గది మన కేసీఆర్ సార్ అంటే. మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఎరికేనా, కేసీఆర్ సార్ కూకట్పల్లి కాడ తయారుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే ముందల్నే ఓట్లు వచ్చినాయి. ఆయన తగ్గి కాంగ్రెస్ వాళ్ళు మోపైండ్రిగా. ఇప్పుడు చూడుర్రి ఇంకా ముచ్చట ఎట్లున్నదో. కైతలాపూర్లో 145 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గిడ కూకట్పల్లిలో ఉన్న పేదలకు ఇస్తారేమో అని మన మాధవరం సారా అనుకున్నాడట. గట్లనే ఇక్కడ ఉంటే ఎంతో మంది పేదోళ్ళు మాకు ఇల్లు వస్తుందని ఆశలు పెట్టుకుర్రు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇండ్లు ఇచ్చిన లిస్టు చూస్తే బండారం బయట పడ్డది. రెవెన్యూ మంత్రి పొంగులేటి రికమెండేషన్ల కింద యాడ్నో ఖమ్మంలో ఉండేటోళ్లకు గిడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రట. ఇక ఇంకో మంత్రి ఉండు కదా మన పొన్నం సారు, ఆయన చెప్పిండని ఇంకొక ఆయనకి ఇచ్చిండ్రట. ఎండోమెంట్ కమిషన్ పేరు చెప్పి ఇంకొకలకు, కలెక్టర్ పేరు మీద ఇంకొకలకు, అరే అన్ని గివే పైరవీలతోనే అలాట్మెంట్లు చేసిండ్రట. ఆయన తగ్గి లిస్టు చూసి మన మాధవరం సారు చక్కగా మేడ్చల్ కలెక్టర్ కాడికి పోయి షికాయత్ చేసిండు. నేను కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ల మీద ఒక మోసం, నిరుపేదలకు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు ఐఎస్లు చేతిలో ఉంది, మా చేతిలో రాజ్యం ఉందని చెప్పుకొని మళ్ళీ ఐఎస్లు ఎవరమైనా అంటే మా ఐఎస్ల మీద అంటున్నారని మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గం చేస్తుంటే చూస్తూకాలనా మేము? ముఖ్యమంత్రి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే బట్టబయలు చేయి, అబద్ధాలు చెప్పాకు. మంత్రి లెటర్ రాస్తే ఇచ్చేసుడేనా? ఇంత దుర్మార్గమా? అంటే నా కాన్సెన్స్లో ఈ రకంగా జరుగుతున్నాయి అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నచ్చినట్టు ఎమ్మెల్యేల దగ్గర ఎంతమంది దగ్గర జరుగుతున్నాయో ఇది కూడా విచారం జరిపించాలి రాష్ట్రం మొత్తంలో. ఇవాళ హైదరాబాద్ జిల్లా మేడ్చల్ జిల్లాలో మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లో పూర్తి విచారం జరిపించాలి. ఇది ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే ఖచ్చితంగా న్యాయస్థానానికి తొందరగా వెళ్తా. ఏ రకంగా అలాట్ చేసిరు, మీరు ఏ బేస్ మీద అలాట్ చేసిరు, అది ఖచ్చితంగా నిర్ధారించాలి. మీ ఇష్టం ఇచ్చిన జిల్లాలకు ఇస్తాం, మీ ఎంబడిన చెంచగాళ్ళకి ఇస్తాం అంటే ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. అరే కాంగ్రెస్ వాళ్ళకు ఎట్లయినా కట్టుడు శాత కాదు, కనీసం కేసీఆర్ కట్టిన ఇండ్లను కూడా చక్కగా వంచుడు కూడా శాత కాదా అని జనం గరం అవుతుర్రు. ఇంకా ఇలా చక్కదనానికి ఇందిరమ్మ ఇండ్లని కొత్తగా మొదలు పెట్టిర్రు. మన కేసీఆర్ సారు నయా పైసా తీసుకోకుండా 1,50,000 డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళేమో సింగిల్ బెడ్రూమ్కు 6 లక్షల ధర కట్టిండ్రు. పేదోళ్ళ కాడ 6 లక్షలు ఎందుకుంటాయి చెప్పుండ్రోళ్ళ. గందుకే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పబ్లిక్ కూడా లైట్ తీసుకుంటుర్రు. అప్లికేషన్లు షురువై 10 రోజులు అవుతున్నా 10,000 దరఖాస్తులు కూడా రాలేదంటే ఏందన్నట్టు. అప్లికేషన్ చేసుకునేటప్పుడే 10,000 కట్టాలన్నట. ఆయనతో ఇల్లు రాకపోతే ఇక 10,000 కూడా పోతాయని జనం అనుకుంటుండ్రులా. వాకిట్ల కట్టుకొత్తుతే అర్రల బుగ్గలిగినట్టు ఢిల్లీలో రిమోట్ ఒత్తుతే తెలంగాణలో రేవంత్ సార్ పని ముంగట పెట్టుకుంటాడు. 2.5-3 ఏళ్ల సంది గిదే నడుస్తుంది కదా. మన రేవంత్ సారు అంటే ఢిల్లీ విమానం ఎక్కుతాడు. వాళ్ళు చెప్పిన దానికి తలకాయ ఊపుడు, వాళ్ళు చెప్పినట్టు మన మీద పనితనం చూయించుడు. గదే అవుతుందా లేదా? అసలు మన తెలంగాణ జనాలకి ఏం కావాలనో ఢిల్లీ వాళ్ళకి ఏం ఎరక? అసలు ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేసుడేంది? ఆగో మళ్ళీ మన షెయి పార్టీ లీడర్లు ఢిల్లీలోనే చక్కర్రు కొడుతుర్రు. ఎందుకు ఆర్చుకుందాం రారి.
అగో ఢిల్లీలో మన షెయి పార్టీ మంత్రులు లీడర్లు పుణ్యపాదం పెట్టిరు కదా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మంత్రి ఉత్తమ్ కుమార్ల సారు వారు, తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అన్న, మీనాక్షి నటరాజనక్క ఇక మంత్రులు కూడా ఢిల్లీతో పట్టిరు. ఎందుకు అంటే అదేదో మన కోసమే అయి ఉండాలి. తెలంగాణకు పైసలు తీసుకొచ్చేటందుకో, ప్రాజెక్టులు కట్టేటందుకో, పర్మిషన్లకు అని మీరు పెద్ద పెద్దగా ఆలోచన చేసారు. అంత సినిమా లేదాడా. వాళ్ళు పోయింది వాళ్ళ పని కోసమే. కాంగ్రెస్ అంటేనే లొల్లులు, జౌడాలు, పంచాయతీలు కదా. వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడది. ఇక ఈ నడమ ఈ లొల్లులు చాలా ఎక్కువైపోయినాయి. ఇక వాటిని కూర్చొని పంచాయతీలు దెంపుదామని గిట్లా గుంపుకు గుంపు పోయిర్రు. మేస్త్రి పట్టుకోవచ్చు మరి. కాదోళ్ళ ఏమన్నా అంటే కోపాలు బాగా వస్తాయి. కానీ ఇక ఢిల్లీకి మనకేం సంబంధం అసలు? వాళ్ళ పార్టీల పంచాయతీలు తెంపుకునేటందుకు, ఒకరి మీద ఇంకొకరు ఫిర్యాదులు చేసుకునేటందుకు మన కాడ పాలన పక్కకు పెట్టుడేంది? మన పైసలతోని వాళ్ళు ఢిల్లీకి పోవుడేంది? అంతే కదా మరి. ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీకి పోవుడంటే చిన్న ముచ్చట్నా? సెక్యూరిటీ, స్పెషల్ విమానాలు, స్పెషల్ ఛార్జీలు గంతే కదా. ఓ దిక్కేమో పైసలు లేవంటాడు రేవంత్ సారు. కానీ ఊ అంటే ఢిల్లీయా అంటే ఢిల్లీ. మరి అక్కడికి వచ్చేదేమన్నా ఉన్నదా అంటే గది లేదు. అన్ని ఉత్తర పంచాయతీల ముచ్చట్ల కోసం పోవుడు. గిట్లనే అంటుర్రోళ్ళ. నిజం చెప్తున్నా, ఢిల్లీలో మన ముఖ్యమంత్రులు మంత్రులను గిట్లా చూస్తుంటే పానం కలుక్కుమంటుందోళ్ళ. ఓట్లేసేదే మనం, పెత్తనమేమో ఢిల్లీ వాళ్ళది. అసలు మన కాడ ఏ స్కీమ్ పెట్టాలనన్నా, ఎవరికన్నా ఏదైనా పదవులు ఇవ్వాలనన్నా, ఏదన్నా పేరంటం పెట్టుకోవాలనన్నా గా ఢిల్లీ వాళ్ళు డిసైడ్ చేసుడేందో ఏం పాడో. గిట్లనే కోపానికి అత్తురు పబ్లిక్. కాళేశ్వరం కాదది, కూలేశ్వరం. కూలిపోయింది, ఆ ప్రాజెక్టుతోని ఫాయిదానే లేదు అని రేవంత్ సారున్న సారు బ్యాచి ఊగరాగాలు తీసిర్రా అనోళ్ళ. కాళేశ్వరం మీద ఊగబాదనం చేసిర్రా. కానీ ఇప్పుడు ఏమైంది? కాళేశ్వరం కూలేశ్వరం అన్నోళ్ళే ఇప్పుడు ఆ కాళేశ్వరం నీళ్లను పొలాలకు వారిస్తుర్రు. పంపు హౌస్లను షాల్ చేసిర్రు కాదు, కాళేశ్వరం గొప్పతనం ఏందో వాళ్ళే లోకానికి చూయించిర్రు. ఆగో వారేవా, ఇగో ఇది నందిమేడారం పంపు హౌజు. ఇదేమో గాయత్రి పంప్ హౌజు. ఈ నీళ్లను చూసి కాంగ్రెస్ లీడర్లు ఎంతగానో ఏడుస్తుర్రో. ఎంత ఏడ్చుకుంటా పంపులు షాల్ చేసిర్రో. కానీ వాళ్ళకి తప్పలేదు మరి, ఇంకో తొవ్వలేదు. బీఆర్ఎస్ పోరాటానికి ఇక మోటార్లు షాల్ చేయక తప్పలేదు. మన కేసీఆర్ సారు మొదటి సంధి చెప్పుకుంటూనే ఉన్నాడు, కరువు వచ్చినా కాటం వచ్చినా కాళేశ్వరమే దిక్కైతుందని. కానీ మాటని షెయి పార్టీ లీడర్లు దెప్పిపోడ్చిర్రు. రేవంత్ సారు ఎకిరిచ్చిండు, అసలు కాళేశ్వరమే బేకారని బొచ్చడు మాట్లా నోరు ఖరాబు చేసుకున్నాడని. ఆఖరికత్తెగా కాళేశ్వరమే దిక్కైంది. కేసీఆర్ సార్ చెప్పిందే అక్షరాల నిజమైంది. దానికి నీళ్ళే గవాయి. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఆసాన్గా మోటార్లు షాల్ చేయలేదోలా. ఎంత గోస ఉచ్చుకున్నది ఏం కథ. రైతులతోని శాపాలు కూడా తిన్నారు. మన కేటీఆర్ సారు పార్టీ లీడర్లతోని కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా పోయిండు. నీళ్ళని ఎట్లా సముద్రం పాలవుతున్నాయో లోకానికి చూయించిండు. రేవంత్ సార్ కుట్రేషము కండ్లమంటతనం ఎట్లున్నదో బయట పెట్టిండు. ఎల్లంపల్లి నుంచి నీళ్ళని ఇడిచిపెట్టాలని డిమాండ్ చేసిర్రు. అగర్సే నీళ్ళు ఇవ్వకుంటే మాత్రం కాంగ్రెస్ సర్కారు రోజులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. ఖతం. ఇక లాస్ట్కు రేవంత్ సర్కారు తోకముడిచింది. ఇన్నోదులు కాళేశ్వరం వేస్టు, బేకారు, పంప్ హౌజులు షాల్ చేస్తే అంత సత్యనాశ అయితే అని శోకాలు పెట్టి ఇప్పుడు నందిమేడారం గాయత్రి పంప్ హౌజ్ మోటార్లు షాల్ చేసిర్రు. ఇక గాయత్రి పంప్ హౌజ్ కాడికి మన బీఆర్ఎస్ లీడర్లు రైతులు పోయి గోదావరి తలకి కుంకుమ పూలు జల్లి పూజలు చేసిర్రు. ఇక మన రైతులదైతే ఓగ సంబరం కాదోల్లా. అప్పప్పా
ఏం వానలు ఈడ ఆడని కాదు, ఏడ చూసినా దంచి కొడుతున్నాయి, ఆగమాగం అవుతున్నాయి. మరి వానదేవునికి గంత కిరిమి ఏం లేచిందో ఏమో కానీ పొట్టు కొడుతున్నాడు. ఇటు హైదరాబాదు, అటు ఢిల్లీ, ఇటు పల్లెటూర్లు అన్నీ ఆగమాగం అవుతున్నాయి. ఆగో నిన్న మొన్నటి దాకానేమో వానలు లేనే లేవు, అసలు ఎండాకాలమా వానకాలమా అన్నట్టే మాట్లాడినాం కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వానదేవునికి కిరిమిలేసినట్టే ఉన్నది. అగ చూడు హైదరాబాద్ అంతా ఎట్లయిందో. హైదరాబాద్లో జోరుగా వాన పడ్డది. రోడేదో చెరువేదో తెలవకుండానే ఉన్నది. రికావు లేకుండా పడ్డది వాన. చిన్నపాటి సముద్రం లెక్కనే అయింది కదా హైదరాబాద్ అంతా. కృష్ణానగర్ అయితే ఆగమైంది. ఏదో పెద్ద డ్యామ్ గేట్లు లేపితే నీళ్ళు ఎట్లా వస్తాయో కృష్ణానగర్ అంతా గట్టనే ఉన్నది. అసలు రోడ్ ఏదో చెరువేదో ఏదో తెలవకుండానే ఉన్నది కృష్ణానగర్ అంతా. చిన్నపాటి సముద్రం లేకనే అయింది. కుకట్పల్లి, బాచుపల్లి, రాయదుర్గం, బోడుపల్, చిన్న శంకర్పేట్, వర్ధన్నపేట్, ఇంద్రవల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల దంచివాడది వాన. ఇవాళ లకడీ కప్పులు కాడ చిన్నపాటి సముద్రం లెక్కనే అయింది. ఇక పోలీసులు అన్నలు మాస్తు తిప్పలు పడ్డాయి. మనకాడ గిట్ల ఉంటే ఢిల్లీలో ఎంత ఆగమున్నదో, రోడ్లు ఏదో చెరువు ఏదో తెలవకుండానే అయింది. నీళ్ళల్లా బండ్లని తేలుతున్నాయి. ఎక్కడ చూడు వానలే ఉన్నాయి. రికావు లేకుండా పడ్డ వానలకు ఢిల్లీ ఆగమాగం అయింది. ఇగో ఇటు చూడు, ఢిల్లీలో పడ్డ వానలకు బస్సులల్లా గిట్ల నీళ్ళు వచ్చినాయి. అసలు బస్సులో పోతున్నారా లేదంటే పడవలు వేసుకొని పోతున్నారా అన్నట్టే ఉన్నది. మరి గిట్లున్నాయి ఢిల్లీలో అంతటా వానలు. ఢిల్లీలోనే కాదు, మీది బాజుకు వానలు అట్లనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల వానదేవుడికి కిరిమిలేసినట్టే చేసిండు. నిన్న మొన్నటిదాకా సప్పుడే చేయలే. ఇక ఈరోజు ఏమైందో తెలియదు కానీ అంతటా వానలే బాగా పడ్డాయి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని అత్త. అప్పటిదాకా చూస్తూనే ఉండి టీ న్యూస్.